తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈ రోజైతే మనం మహిళా దినోత్సవానికి వచ్చేసాము. కొంచెం లేట్ అయింది మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవడం. బట్ ఎక్కడ ఎక్కువ మంది మహిళలు ఉంటే, ఎక్కడ పురోగతి ఉంటే అక్కడ మహిళా దినోత్సవం ప్రతిరోజు అన్నట్టు ఈ రోజు అయితే ఇక్కడ సంబరాలకి వచ్చేసాము. మనతో పాటు కార్పొరేటర్ సురేఖ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. ఆవిడతో ఇప్పుడు మాట్లాడేద్దాము. ఒక్కసారి ఆవిడ మహిళల గురించి ఏమంటారు, అసలు మహిళల పురోగతి ఎలా ఉండబోతోంది అన్ని ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడం, చెప్పండి. మహిళల గురించి అంటే పురోగతి అది ఎలా అభివృద్ధి చెందుతుంది, రోజు రోజుకి మహిళలు అభివృద్ధి చెందాలంటే ఇంకా ఏం చేయాలి? అఫ్ కోర్స్ ఇప్పుడైతే చాలా అభివృద్ధి చెందారు, బట్ మీ మాటల్లో మహిళల కోసం ఒక సందేశం. నీ పేరేంటమ్మా? మాధురి. ఏం చేస్తున్నారు మీరు? యాంకర్, రిపోర్టర్. అఫ్ కోర్స్. సో అన్ని చాలా సంతోషం. హ్యాపీ ఉమెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ లేడీ. ఓకే, మహిళలు ఎదుగుదల ప్రతి రంగంలో. ఇప్పుడు మన యాంకర్ని చూడండి, ఈవిడ కూడా ఆమె రంగంలో ఆమెకంటూ ఒక ఉనికిని, ఒక మంచి ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. ఇలాగా ప్రతి దగ్గర ఇది నా పని కాదు అని ఎప్పుడు కూడా మహిళ అనలేదు. ప్రతి రంగంలో రాణించింది. కానీ ఇప్పుడు సమాజంలో లోపిస్తుంది మాత్రం ఒక మంచి మర్యాద. ఆ మర్యాద ఎప్పుడైతే దక్కుతుందో మనం పూర్వ వైభవము దక్కినట్టే. అంటే నేను ఇందాక కూడా స్పీచ్లో చెప్పాను, ఎలాగైతే మన పూర్వంలో మన దేవతలను కూడా మనము ఎప్పుడు కూడా లక్ష్మీ నరసింహస్వామి అనో సీతారాముడు అనే సంబోధించాం. ఆ రకంగా చూస్తే అప్పుడే మనకు మన యొక్క ఎంతో గౌరవాన్ని మనం అప్పటి నుంచే ఉంది. ఆడ నారీ శక్తికి ఎంతో గౌరవం ఉంది అనాది కాలం నుంచి. కానీ మనము ఈ తరాలు మారుతూ ఉండంగా, కాలాలు మారుతూ ఉండంగా, మన పాశ్చాత్యక అలవాట్ల వల్ల మనం ఈ సభ్యత అనేది కోల్పోయాం. మేడం, సారీ టు ఇంటరప్ట్ యూ. ఒక్క మాట, మర్యాద అనేది ఎక్కడి నుంచి తక్కువైంది అంటారు? ఆడవాళ్ళకి, ఆడవాళ్ళ నుంచి ఆడవాళ్ళకేనా, లేదంటే వాళ్ళకి వాళ్ళే తక్కువ చేసుకుంటున్నారా, లేదా పురుషుల నుంచా? ఆడవాళ్ళకి మగవాళ్ళు ఆడవాళ్ళు ఈ జెండర్ వివక్షత ఏదైతే ఉందో, వివక్షత అనను నేను, సమానత్వం అనేది ఉండాలి. కానీ గుణంలో పోల్చుకుంటే మాత్రం ఆమెకి పురుషులతో కంటే ఎక్కువ మంచి గుణాలు ఉంటాయి. అందులో ఓర్పు అనేది చాలా పెద్ద గుణము, ప్రేమ, అండ్ ఇంకోటి ఏంటంటే క్షమించే గుణం. ఇది ఆడవాళ్ళ దాంట్లోనే ఎక్కువగా శాతంగా కనిపిస్తుంది. సో ఇటువంటి ఉన్నత గుణాలు ఉన్న స్త్రీ గౌరవం అనేది ఎక్కడ లోపించింది అంటే, ఇదివరకే నేను చెప్పాను, పాశ్చాత్యక అలవాట్లు, మన సోషల్ సర్కిల్ గ్యాదరేషన్స్ కానీ మారిపోతూ వస్తున్నాయి, విలువలు మారిపోతున్నాయి. అందులో ఆమె కూడా తప్పు జరిగింది, ఆడవాళ్లతో కూడా తప్పు జరిగింది. ఉన్నది చెప్పడంలో నేను ఎప్పుడు కూడా మొహమాట పడను, ఎందుకంటే ఇది వాస్తవం. ఏ విధంగా అంటారు తప్పు? మనము ఆడవాళ్ళు అంటే మనని మనము రెస్పెక్ట్ చేయడం అనేది చాలా పెద్ద ఒక మంచి థింకింగ్కి అదొక మంచి స్టాండర్డైజ్డ్ థింకింగ్ అంటాం. మనము గౌరవించుకోవడం ఎప్పుడూ కూడా. మీరు అనాది కాలంలో చూడండి, ఝాన్సీ లక్ష్మీబాయిని తీసుకున్నంటే కాలానుగుణంగా చెప్తున్నాను, అప్పుడు దేవతల నుంచి తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి కానీ ఎవరైనా నేషనల్ లేడీ లీడర్స్ ఎవరైనా తీసుకున్నా ఫస్ట్ వాళ్ళు గౌరవించుకున్నారు. వాళ్ళు గౌరవం, వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీని, ఒక మంచి క్యారెక్టర్ని వాళ్ళు బిల్డ్ చేశారే కాబట్టి సమాజం వాళ్ళకు అంత గౌరవాన్ని ఇచ్చింది. కానీ ఇక్కడ మనమే దూషించుకుంటూ, మన లోపాలను మనమే బయట పెట్టుకుంటూ, మనకు ఉనికిని చాటి చెప్పకుండా మనమే ఇంట్లో కూర్చొని మనమే ఇంకా నిస్సహాయరాలు, ఆడదంటే ఒక అబల అని, ఒక నిస్సహాయరాలు అని మనమే ముద్రించుకున్నామేమో టు ది ఎక్స్టెంట్. ఇందులో పురుషుల యొక్క ప్రభావం కూడా చాలా ఉంది. అలాగే సోషల్ అట్మాస్ఫియర్ ఏదైతే సోషల్ సర్కిల్ ఉందో దాని ప్రభావం కూడా ఉంది. కానీ ఎక్కువ శాతము ఆడవాళ్ళు వాళ్ళని కించపరుచుకోవడం కానీ, చిన్న చూపు చూడడం కానీ మన దగ్గర నుండే స్టార్ట్ అయింది. సో దయచేసి మనం ఎప్పుడూ కూడా తక్కువ ఏం కాదు, మనలో ఉన్న గుణాలు కానీ, మనలో ఉన్న ఏవైతే సృష్టికి న్యాచురల్గా మనకు వచ్చాయో దాన్ని ఇంకా మంచి పెంపొందించి మనం అంటే ఏంటో మన ఫ్యామిలీలో మొదలు తెలపాలి.
మన క్రమశిక్షణ, మన యొక్క ఉనికియే మనకు ఆధారం. సో ఇటువంటి అనేది నువ్వు వర్కింగ్ ఉమెనే కానీ లేకపోతే హౌస్ వైఫే కానీ ఎక్కడున్నా కానీ కానీ నీ క్యారెక్టర్ని, నీ యొక్క గుణాన్ని నువ్వు మంచిగా చిత్రీకరించి ప్రజెంట్ చేస్తే మాత్రం ఫ్యామిలీ మెచ్చుకుంటుంది, గౌరవం ఇస్తుంది. ఫ్యామిలీ ఎప్పుడైతే గౌరవం ఇస్తుందో సమాజం కూడా గౌరవం ఇస్తుంది. మేడం, ఒక్క మాట అంటే మనం ఎంత మాట్లాడుకోవద్దన్నా సరే ప్రభుత్వాలు మళ్ళీ వస్తున్నది మాటల్లోకి. సో మాట్లాడుకోక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళని బేస్ చేసుకుని ఇప్పుడున్న ప్రభుత్వం అయితే వచ్చింది. ఫ్రీ బస్ అని రకరకాల చాలా స్కీమ్స్ పెట్టేశారు. అన్ని లేడీస్కి అంటున్నారు, మహాలక్ష్మి పథకం, గృహలక్ష్మి. సో ఇవన్నీ లేడీస్కి ఇస్తున్నారు. ఇప్పటి నుంచి ఏమైనా బాగుండే అవకాశాలు ఉన్నాయి? ప్రభుత్వం ఇలా చేయడం వల్ల ఆడవాళ్ళ అభివృద్ధి పెరుగుతుందంటారా? డెఫినెట్గా స్కీములు ఏ పార్టీ తీసుకొచ్చిందో అనేది కాదు, సంక్షేమ పరంగా ఏ వర్గానికి అది న్యాయం చేకూర్చుతుందో అనేదే అసలు విషయం. సో అలా చూస్తే మోడీ గారు ఏదైతే మనకు 33% రిజర్వేషన్ ఏదైతే ఇచ్చారో అది చాలా పెద్ద స్ఫూర్తి. ఆ రాజకీయంలో కూడా మనని అంతగా నమ్మి ముందుకు పెట్టడం అనేది అది మనలో మన యొక్క గొప్పతనం. అది మళ్ళీ తిరిగి వస్తే అది మన యొక్క ఐడెంటిటీయే. అది గుర్తించి ఆయన మనకు 33% ఎస్ షీ కెన్ డూ దాట్ ఆల్సో అనేది ఏదైతే డిక్లరేషన్ ఇచ్చారో అదే చాలా పెద్దది. అలాగే ఈ ఉచితంగా ఏదైతే ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో ఇట్స్ అ హెల్పింగ్ హ్యాండ్ టు ద ఆల్ ద ఉమెన్. అట్లని మగవాళ్ళు ఏం తక్కువ కాదు, అందరికీ న్యాయం చేయాలి. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో ఏదైతే అబలా అని ముద్రీకరణ పడిందో దాన్ని తొలగించి ఎస్ ఈవెన్ షీ ఈజ్ వెరీ మచ్ ఈక్వల్ టు ఆల్ ద మెన్ అనేది ఉండాలి. అంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే, ఎన్ని చట్టాలు వచ్చినా సరే ఎక్కడొక్కడ వింటూనే ఉంటున్నాం. పేపర్ చూస్తే ఎక్కడొక్కడ అరాచకం, ఓ అమ్మాయి మీద ఇది జరిగింది, ఈ అమ్మాయి అలా అయింది అని, చిన్న చిన్న పిల్లలతో సహా. అసలు ఇవన్నీ పోవాలి అంటే ఎలా వెళ్ళాలి అంటారు? ప్రభుత్వం ఏ దిశగా వెళ్ళాలి? అసలు ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మళ్ళీ నేను సెంట్రల్ బీజేపీ తరఫే వస్తాను. ఇప్పుడు ముర్ము గారు ట్రైబల్ వర్గానికి చెందిన వాళ్ళు. ఇప్పుడు ట్రైబల్ వాళ్లకు మంచి జరగాలి, వాళ్ళకు కూడా న్యాయం జరగాలి, ఆ వర్గానికి జరగాలంటే అక్కడ ఉన్న మంచి లీడర్ ఎలెక్ట్ అయ్యి ఒక అత్యున్నత స్థానంలో ఉంటే, ఎందుకంటే వాళ్ళ వర్గంలో వాళ్ళ యొక్క కమ్యూనిటీలో ఏమి మిస్ ఉందో, ఏది లోపాలు ఉన్నాయో, ఏవి కావాలో అనేది ఆ మహిళకి వాళ్ళకే తెలుసుంటది. కాబట్టి అక్కడి నుంచి ఒక మంచి లీడర్ని ఎన్నుకొని అత్యున్నత స్థానం ఇస్తే ఆ వర్గానికి మనం న్యాయం చేసిన వాళ్ళము అవుతాము అనే సదుద్దేశంతో మనము అట్లా ప్రెసిడెంట్ గా మన మోడీ సర్కార్ ఇచ్చింది. అలాగే ఏదున్నా కానీ ఇక్కడ ఫలానా దగ్గర ఇప్పుడు లేడీ ఇన్స్పెక్టర్స్ కానీ మన ఏసీబీ డీసీబీ లెవెల్లో కూడా ఎవరైతే లేడీ ఉంటారో అక్కడ ఉన్న సర్కిల్ చూడండి ఎంత మహిళకు భద్రత ఉందో, ఏ రకంగా. ఎందుకంటే ఒక లేడీ ఇంకో లేడీ యొక్క బాధ అనేది తెలుస్తుంది, ఎక్కడ లోపం జరుగుతుంది అనేది ఈజీగా క్యాచ్ చేయగలుగుతుంది. సో ఈ రకంగా నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఎక్కడైతే మర్యాద లోపించిందో, ఎప్పుడైతే మనము ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫే ఉంటారు, సెల్యులార్ ఫ్యామిలీస్ అయిపోయాయి, బయటికి వెళ్తారు, పిల్లల్ని ఇంట్లో వదిలేస్తారు, పిల్లలకు మంచి చెడు చెప్పేవాళ్ళు లేరు, అసలు అవగాహన పరిచేవాళ్ళు లేరు. నేను ఒక డాక్టర్గా నేను చెప్పడం ఏంటంటే, ఒక సర్టన్ ఏజ్, అది మేల్ కానీ ఫీమేల్ కానీ, ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకు మానసికంగా కూడా మనం ట్రైన్ చేసే బాధ్యత మనలో ఉంది. కానీ యూనిసెల్యులర్ ఫ్యామిలీస్ వల్ల ఏమవుతుందంటే ఆ ఎడ్యుకేషన్ అనేది కోల్పోతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే ఏది మంచి, ఏది చెడు, ఏది మనది కాదు, ఏది కొన్ని ఫెమినిజం అంటే ఏంటి, మ్యానలిజం అంటే ఏంటి, ఈ చిన్న ఇవన్నీ ఏంటి మనం కోల్పోతున్నాం. కాబట్టి ఇటువంటి అన్ని మనము ఇన్సిడెన్సెస్ చూస్తున్నాం. ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అనేవి కూడా యాక్చువల్ గా వేరే వెస్ట్రన్ కంట్రీస్ లో నేర్పిస్తారు. ఫ్యామిలీలో నేర్పించాలి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో కూడా నేర్పించాలి. కానీ అది అలా జరగట్లేదు. కాబట్టి ఇటువంటివి జరుగుతున్నాయి. డెఫినెట్ గా దీని గురించి ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ లో మంచి శిక్షణ ఇవ్వాలి. అపార్ట్ ఫ్రమ్ కరిక్యులర్ యాక్టివిటీస్, అకాడమిక్ యాక్టివిటీస్ లో కాకుండా ఇటువంటివి కూడా పెంపొందిస్తే మాత్రం చాలా బాగుంటుంది.
మేడం చివరిగా ఒకే ఒక్క ప్రశ్న, బీజేపీ ఎలా ఉండబోతుంది లోక్సభ ఎలక్షన్స్ లో? ఇప్పుడైతే ముందుకు దూసుకొని వెళ్ళిపోతున్నారు. సో డెఫినెట్లీ అండి, మొన్న వచ్చిన ఇదైతే హైదరాబాద్ క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ మాధవిలత గారికి ఇచ్చిన తర్వాత కూడా చాలా సంతోషం అనిపించింది. అంటే ఒక లేడీని నమ్మి అంత హైదరాబాద్ గత 10 years నుంచి మరి ఎంఐఎంఏ గెలుస్తూ వస్తుంది. మరి ఎంఐఎం గెలిచిన తర్వాత అభివృద్ధి పనులు ఏమాత్రం జరిగాయో అది అందరికీ కూడా తెలుసు. మరి అటువంటి టైమ్స్లో ఒక లేడీని నిలబెట్టి, మళ్ళీ ఆమె కూడా అదే లోకల్ క్యాండిడేట్ కాబట్టి, ఓల్డ్ సిటీ నుండే ఉంది కాబట్టి అటువంటి మనిషిని ఎంచుకోవడం చాలా మంచి నిర్ణయము. డెఫినెట్గా మనం అందరం కూడా యాజ్ అ లేడీ డెఫినెట్గా అందరం కూడా సపోర్ట్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఇన్ బిట్వీన్ ద రిలీజియస్. కైండ్లీ మేక్ అన్ అటెన్షన్ అండ్ మేక్ అ క్లియర్ పాయింట్ దట్ ఇట్స్ నాట్ బిట్వీన్ ద ముస్లిం అండ్ హిందూ. ఇట్ ఈస్ ద డెవలప్మెంటల్ వేర్ మనం మొత్తం హైదరాబాద్ చూస్తే ఓల్డ్ సిటీ ఎలా ఉంటుంది, బంజారా హిల్స్ ఎలా ఉంటుందో మీరు అందరు కూడా చూడొచ్చు. సో ఇటువంటి ఇండిఫరెన్సెస్ ని తీసేయాలనే ఉద్దేశంతో ఆవిడ ముందుకు వస్తుంది. డెఫినెట్ గా అటువంటి లేడీని మనము గెలిపించాలి. ఇటు ముస్లిం మహిళలు బాగుపడాలి, ఇటు హిందూ అందరం కూడా బాగుపడాలి. సమాజం అనేది ఒక హెల్దీ అట్మాస్ఫియర్. బీజేపీ మళ్ళీ వస్తే ముస్లింలకి న్యాయం జరుగుతుంది అంటారా? అదే చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీడియా ద్వారానో కావచ్చు, ఇంకేదో పరంగా కావచ్చు, బీజేపీ అంటే ఒక రిలీజియస్ పార్టీ అనేది ముద్ర ఏదైతే పడిందో అది వాస్తవం కాదు. అది ఎప్పుడూ కూడా బీజేపీ మన దేశం గురించి మాట్లాడింది. ఎవరైతే దేశానికి వ్యతిరేకమో వాళ్ళకి అగేన్స్ట్ గా మాట్లాడిందే తప్ప ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా హూమ్సో ఎవర్ అంటే అది హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, సిక్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇండియన్ బేస్డ్ ఉన్న వాళ్ళు ఇండియాకి సపోర్ట్ చేయాలి, ఇండియాని ఎప్పుడూ కూడా గౌరవించాలి. అంతే, అదొకటే ఉద్దేశం బీజేపీది. అంతే తప్పించి రిలీజియస్ గురించి ఎప్పుడూ కూడా మాట్లాడలేదు. పొలిటికల్ టైం ఆర్ ఎలక్షన్ టైంలో కూడా వివక్షత అనేది కూడా ఎప్పుడూ కూడా తీసుకురాలేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హ్యాపీ ఉమెన్స్ డే మీకు వన్స్ అగైన్.